అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఓకే. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతీస్ హోమ్ డైరీస్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. నేను 5 ఇంపార్టెంట్ రూల్స్ చెప్తానండి. డైలీ హోమ్ నీట్గా, క్లీన్గా, హైజీన్గా ఎలా ఉండాలో ఈ 5 టిప్స్లో మీకు నచ్చినవి ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో ఇంట్రెస్ట్ లేదనుకుంటే ఇక్కడ స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ వచ్చేసి టేక్ కేర్ యువర్ సెల్ఫ్ అండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి టేక్ కేర్ యువర్ సెల్ఫ్. మనం ఇంటిని చూసుకునే మనమే మన గురించి కూడా ఆలోచించాలి. కొంచెం రెస్ట్ తీసుకుంటూ, కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకుంటూ, ఇవన్నీ కూడా మన ఎనర్జీని చాలా పెంచుతాయండి. సో మీకు నచ్చినట్టుగా పిల్లలు లేచే ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచేసి మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో మన హెల్త్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదండి. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మన ఇంట్లో వాళ్ళు చాలా సఫర్ అవుతారు కదా. సో మనకు నచ్చినట్టుగా మంచిగా టీ ఎంజాయ్ చేస్తూ, మంచి బుక్ చదువుకుంటూ, మంచిగా అన్నీ బాగా చేసుకుంటూ, వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ మంచిగా టీ ఎంజాయ్ చేస్తూ, నేను ఒక డైరీ కూడా రాసుకుంటున్నాను. మంచిగా డైరీ మీకు ఆ డేని ఎలా ఫాలో అవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా రాసుకుంటే మనకి చాలా బాగుంటుంది. పీస్ఫుల్ మైండ్ చాలా బాగుంటుందండి. సో మీకు నచ్చిన పని చేయండి, మీ ఇష్టం. అది మీరు మంచిగా రెడీ అవ్వడమే కావచ్చు, ఏదైనా కానీ మనం కూడా టైం ఇచ్చుకోవాలండి. మనకి మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కప్పు టీ, కొన్ని నిమిషాలు రెస్ట్, లేదా ఒక సైలెంట్ మూమెంట్, ఇవన్నీ లగ్జరీ కాదండి, మన అవసరం. సో మన గురించి మనం కూడా చాలా బాగా ఇంపార్టెంట్గా మనకి డేని స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చూడండి టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ డిటాక్స్ టీ రెడీ చేసుకున్నాను నేను. ఇక్కడ బుక్ చదువుతూ కొంచెం డైరీ కూడా రాసుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది మనకి లేచిన వెంటనే హడావిడిగా లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి, అలా కొంచెం స్ట్రెస్ పెట్టేసుకుంటారండి. అలా కాకుండా ఎంత వర్కింగ్ మామ్ అయినా, ఇంట్లో హౌస్ వైఫ్ అయినా, ఎవరైనా కానీ ఒక్క హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు లేచి ప్రశాంతంగా మనం స్టార్ట్ చేసామంటే డేని, ఆ డే ఎండింగ్ వరకు కూడా చాలా ఎనర్జీగా ఉంటామండి. దీంతో పాటే మన హెల్త్ కూడా చూసుకోవాలి. అంటే మనకి లైక్ ఎగ్స్ తినడం, కొంచెం ప్రోటీన్ తీసుకోవటం, అలానే కొంచెం డ్రై ఫ్రూట్స్ అట్లా అన్నీ తీసుకుంటూ మిల్క్ తీసుకోవడం, అవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే 30s దాటిన తర్వాత ఏజ్ మనకి హెల్త్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో అవేమీ రాకుండా ఉండాలంటే మనకు ముందు నుంచే కొంచెం ఎక్సర్సైజ్ అని, కొంచెం వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం అట్లా చేయాలి. సో మీరు కూడా టేక్ కేర్ యువర్ సెల్ఫ్ అని చెప్పి ఫస్ట్ పాయింట్గా పెట్టేసుకోండి. అప్పుడే మనకి డే ప్రశాంతంగా ఎండ్ అవుతుంది. మీరే 21 డేస్ ఏదైనా స్టార్ట్ చేసామంటే మనకి చాలా బాగుంటుందంట. ఒకసారి మీరు కూడా ఇట్లా చేయండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్టార్ట్ స్మాల్. అంటే ఇప్పుడు హడావిడిగా ఒకే రోజు డీప్ క్లీనింగ్ పెట్టేసుకోవడం, అన్ని పనులు ఒకేసారి చేసేయడం అట్లా కాకుండా చిన్నగా స్టార్ట్ చేసుకోవాలండి ఏదైనా. అంటే లైక్ చూసారా, ఇక్కడ లేచిన వెంటనే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ బెడ్షీట్ అరేంజ్ చేయడం, కొంచెం కర్టెన్స్, ఇలా విండోని క్లీన్ చేయటం, ఇలా కొంచెం చిన్న పనులు చూసారా. ఇక్కడ బెడ్రూమ్లో టాయ్స్ అవి ఉన్నాయి కదా, ఇవన్నీ వాటి ప్లేస్లో వాటిని అరేంజ్ చేయడం. ముందుగా మనకి ఏదైనా కానీ ఒక మంచి దేనికైనా, ఇప్పుడు టాయ్స్ అవనివ్వండి, గిన్నెలు అవనివ్వండి, ఏట్లకైనా వాటి ప్లేసెస్లో వాటిని అరేంజ్ చేసేసుకోవాలి. అదే మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ పని అండి. అంతేకాని అలా పక్కకు పెట్టేయడం అట్లా చేయకూడదు. ఇక్కడ చూసారా కబోర్డ్లో ఎక్కడక్కడ పెట్టేస్తున్నా. స్లోగా స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా కావాలనుకుంటే మీరు టైమర్ పెట్టుకోవచ్చు, 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అట్లా. ఇలా విండోస్ని, ఇలా కర్టెన్స్ని కరెక్ట్గా వాటి ప్లేస్లో పెట్టడం. ఇక్కడ హాల్లో చూసారా దేని ప్లేస్లో అది పెట్టడం, అదనమాట స్టార్ట్ స్మాల్ అనమాట. ఇప్పుడు కిచెన్లో ఇప్పుడు డే స్టార్ట్ అయిన వెంటనే వచ్చేసి ఏం కర్రీ చేయాలి అట్లా ఏం కాకుండా, ఇక్కడ గిన్నెలు ముందు రోజు గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ వేటి ప్లేసెస్లో వాటిని పెట్టేయటం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పని అంతా అయిపోయేటప్పటికే మనకి మైండ్లో ఇంకా చాలా తిరుగుతూనే ఉంటాయి, నెక్స్ట్ ఏం చేయాలి అలా. ఇప్పుడు గిన్నెలు వాటి ప్లేస్లో వాటిని సర్దేస్తున్నా. ఇది మనం చిన్నగా స్టార్ట్ చేసినట్టే కదా. మోటివేషన్ అనేది మనం ముందుగా తెచ్చేసుకోకూడదండి. ఒక అడుగు ముందుకు వేసామంటే మోటివేషన్ దానికి అంతటా అదే వస్తుంది మనకి. సో ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఒకేసారి తలపైన పెద్ద భారంగా పెట్టేసుకోకూడదు, కొంచెం చేసుకుంటూ అలా ఉండాలి. ఒక స్టెప్ ముందుకు వేస్తే మోటివేషన్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది.
మోటివేషన్ కోసం మనం వెయిట్ చేయకూడదు. మోటివేట్ అవుదామా, వీడియోస్ చూడడం, ఫోన్ చూడడం అట్లా కాదు. ముందుగా మనకి డే స్టార్ట్ అయిన వెంటనే మనం ఫోన్ పట్టుకుని కూర్చున్నామంటే అస్సలు ఆ రోజు మనకి పీస్ఫుల్గా ఉండదండి. మన మైండ్లో ఆ ఫోనే తిరుగుతూ ఉంటుంది. సో ఫోన్ సైలెంట్లో పక్కన పెట్టేసి ముందుగా మన పనులన్నీ కంప్లీట్ చేసుకుని అప్పుడు ఫ్రీ టైమ్గా దొరుకుతుంది కదా, అప్పుడు చేసుకోవాలి. సో ఇలా నెక్స్ట్ థర్డ్ రూల్ వచ్చేసి డీక్లటర్ ఎవ్రీ డే ఆర్ డీక్లటర్ ఎవ్రీ వీక్ ఆర్ మంత్. అసలు ఈ డీక్లటర్ అనే టాపిక్ ఎవరు కనిపెట్టారో కానీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఒక్కసారి ఈ టిప్ ఫాలో అవ్వండి, మీకే చాలా చేంజెస్ కనిపిస్తాయి ఇంట్లో. అంటే ఏం లేదండి, ఇప్పుడు టాయ్స్ని ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేయటం. ఇప్పుడు ఏదైనా వేస్ట్ అంటే ఇప్పుడు ఈ టాయ్స్లోనే కొన్ని విరిగిపోయిన బొమ్మలు కూడా ఉంటాయి, చిరిగిపోయిన పేపర్స్ అని అట్లా. అవన్నీ కూడా సెపరేట్ చేసేయడం, దేని ప్లేస్లో అది పెట్టేయడం, అదేనండి డీక్లటర్ అంటే. ఇప్పుడు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను. ఏదైనా ఇప్పుడు కొత్తగా ఒక టాయ్ కొన్నాం అంటే ఒక పాత టాయ్ని తీసేయాలి, అదేనండి డీక్లటర్ అంటే. అంతేకాని అన్నీ కూడా ఉంచేసుకొని మనకి నెక్స్ట్ చాలా బర్డెన్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, టాయ్స్ మా పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు ఆడేసుకున్నారు. ఒక 5 minutes వాళ్ళకి టైం ఉందంటే ఇంక టాయ్స్ తీసేస్తారు. ఇంకా వాళ్ళని సర్దమని లేదు, నేను ఇంకా టైం అవుతుందని వాళ్ళని దింపేసి వచ్చా. సో నెక్స్ట్ నేను సర్దేసుకుంటున్నా. చూసారా బుక్స్ ఇక్కడ పేపర్స్ ఉన్నాయా కొన్ని, అవి అలానే కబోర్డ్లో పెట్టేయకుండా వాటిని మనం డీక్లటర్ చేసేయాలి, అంటే మనం డస్ట్బిన్లో పడేయాలి. బుక్స్ కూడా వాటి ప్లేస్లో వాటిని పెట్టేయటం, పేపర్స్ అయితే డస్ట్బిన్లో పడేయాలి. ఇప్పుడు క్లోత్స్ అవి అయితే కనుక మనకి ఏవైనా మనకి మెయిడ్ పిల్లలు ఉంటారు, వాళ్ళు కానీ పక్కింట్లో ఎవరికైనా ఇవ్వచ్చు. వాళ్ళు వద్దంటే కనుక వాటిని మనం సెపరేట్ ఇచ్చేయచ్చు ఎవరికైనా, లేదంటే పక్కన పెట్టేయచ్చు. సో అదనమాట డీక్లటర్ ఎవ్రీడే అంటే అదండి. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే క్రియేట్ ఏ పీస్ఫుల్ స్పేస్. అంటే పెద్ద ఏంటో బాబోయ్ అనుకోకండి. క్రియేట్ ఏ పీస్ఫుల్ స్పేస్ అంటే ఇప్పుడు మనం హాల్లో టీవీ చూస్తున్నాం అనుకోండి, ఈ హాల్ అంతా కొంచెం నీట్గా హైజీన్గా ఆర్గనైజ్డ్గా ఉందనుకోండి, మనకి ఫ్యామిలీతో హ్యాపీగా హాల్లో టీవీ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అదే హాల్ నీట్గా లేకుండా ఇలా చిరాగ్గా ఉందంటే అది మనకి కాస్త టీవీ చూస్తామే కానీ మన మైండ్ అంతా అదొకలా ఉంటుంది కదా. సో అలా కాకుండా మనకి ఇలా లేచిన వెంటనే కొంచెం ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవడం, అంటే ఇలా చీపురుతో తుడిచేసుకోవడం కానీ, ఇక్కడ మనకి మాప్ పెట్టడమే కానీ అలాంటివి అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చి చైర్లో కూర్చున్నాము, ఇక్కడ పక్కన సోఫా కవర్స్ ఇలా బాగా పెట్టడం కానీ, ఇలా దివాన్ కాటన్ పైన పిల్లోస్ ఎలా పడితే అలా ఉన్నాయి కదా, అలా కాకుండా ఆర్గనైజ్డ్గా పెట్టేసామనుకోండి, అదొక ఒక సెకండ్స్లో పనండి అది. అంతేగాని నెక్స్ట్ చేద్దాంలే అని అనుకోకూడదు. సో మార్నింగే లేచిన వెంటనే ఇలా కొంచెం మనకి ఇలా డోర్ ఓపెన్ చేసుకుని ఫ్రెష్గా ఆ పీస్ఫుల్ అండ్ మైండ్ అనేది చాలా బాగుంటుంది మనకి. మార్నింగ్స్ ఆ ఫ్రెష్ గాలిని మనం పీల్చడమే కానీ, ఇంకా ఏదైనా పిల్లలతో టైం స్పెండ్ చేయడమే కానీ, ఇక్కడ కజిన్ పిల్లలు వాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటారు కదా. సో ఈవినింగ్ టైంలో అలా ఫ్యామిలీతో వాకింగ్ చేయడమే కానీ, ఇవన్నీ కూడా మనకి పీస్ఫుల్ని మనకి ఇస్తాయండి, మన మైండ్కే కానీ ఇంటికి కానీ. ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు డైనింగ్ టేబులే కానీ ఏదైనా అన్ఆర్గనైజ్డ్గా ఉందనుకోండి, చాలా చిరాగ్గా ఉంటుంది. అసలు ఆ చిరాకు ఎందుకు వస్తుందో కూడా మనం చెప్పలేం. అందరి మీద చూపిస్తాం, పిల్లల మీద అరిచేస్తాం, హస్బెండ్ మీద కోపపడతాం. అలా కాకుండా అవన్నీ కూడా మనకి స్లోగా కూర్చుని చూసుకుంటే మనకి తెలుస్తుంది. సో అవన్నీ స్లోగా మనకి క్రియేట్ ఏ పీస్ఫుల్ స్పేస్ అలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ అండ్ లీస్ట్ బట్ నాట్ లీస్ట్, క్లీన్ యాజ్ యూ గో అండి. 5th పాయింట్ క్లీన్ యాజ్ యూ గో. అమ్మ బాబాయ్, దీని గురించి చెప్పాలంటే పెద్ద భారతమే ఉందంటారు కదా. ఈ క్లీన్ యాజ్ యూ గో అంటే మనకి ఒకేసారి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వంట చేస్తూ నేను గిన్నెలు తోముతున్నాను, అలా కాకుండా మనకి ముందే వంట అన్నీ ప్రిపేర్ చేసేసి నెక్స్ట్ లాస్ట్లో తోముదాంలే అంటే చూసారా సింక్లో ఎన్ని అయిపోయినాయో గిన్నెలు. అలా కాకుండా ఇప్పుడు ఆనియన్స్ మనం వేపుతాం కదా, మూత పెట్టేస్తాం, అవి మగ్గేలోపే పక్కన ఇంకొక పని చేసేసుకోవాలి. లైక్ గిన్నెలు తోమడమే కానీ, కిచెన్లో ఏమైనా వేటి ప్లేస్లో వాటిని సర్దేయటమే కానీ. ఇప్పుడు కొన్ని చూడండి కిచెన్ డీప్ క్లీన్ అని సెపరేట్గా పెట్టుకుంటాం కదా, అలా కాకుండా ఇప్పుడు ఈ వంట చేస్తూ ఒక్కొక్క గిన్నె తీసేసి మనకి డస్టింగ్ చేసేయడం, అలా వాటి ప్లేస్లో వాటిని ఆర్గనైజ్ చేయటం, కబోర్డ్స్ని క్లీన్ చేయటం అట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి సెపరేట్గా వాటి కోసం ఒక డే పెట్టుకోవసరం లేదు. ఓ పక్క వంట అయిపోతుంది, ఓ పక్క ఇలా క్లీనింగ్ అయిపోతుంది. ఇదైతే నేను ఒక 2-3 months నుంచి ఫాలో అవుతున్నాను. ఈ టిప్ కూడా నేను యూట్యూబ్లోనే చూసా, క్లీన్ యాజ్ యూ గో అని. ఆవిడ చాలా బాగా చెప్తారు.
సో ఇప్పుడు ఈ పక్క నేను పాలు కాస్తున్నాను పెరుగు కోసం అని చెప్పి. సో ఈ లోపే నేను వెళ్ళి కూర్చోవటం ఎందుకు, ఆ పాలు మరిగే లోపే నేను ఇక్కడ గిన్నెలు చూసారా వాటి ప్లేస్లో వాటిని పెట్టేస్తున్నాను. ఇలా గిన్నెల బుట్టలో పెట్టేసామంటే మనకి కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా ఉంటే నిజంగా నాకు ఎంత హ్యాపీనో తెలుసా అండి. నిజంగా నా మనసు ఎంత బాగుంటుందో. ఇలా నీట్గా పెట్టేసి వాటి ప్లేస్లో పెట్టేసామనుకోండి, అబ్బా చాలా బాగుంటుంది నాకైతే. నెక్స్ట్ పాలు కూడా కాచేసానా. నెక్స్ట్ మొత్తం కిచెన్ క్లీనింగ్ అనమాట. ఇంకా నాకు ఆఫ్టర్నూన్ పిల్లలైతే ఈవినింగే వస్తారు కదా, నేను తినే వరకు కూడా కిచెన్లోకి నేను రాననమాట. సో ఇలా లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి క్లీనింగ్ ప్రాసెస్ నైట్ పడుకునే ముందు చాలా ఈజీ అవుతుంది. ఈ టిప్ కూడా నేను ఈ మధ్యనే ఫాలో అవుతున్నాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, నాకు లంచ్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది కదా. సో ఇలా ఈ టైంలోనే నేను క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. టైం వచ్చేసి 9 అయింది. పిల్లలు వెళ్ళిపోయారు, హస్బెండ్ వెళ్ళిపోయారు, ఇంకా నేను ఖాళీ అనమాట. గిన్నెలు కూడా తోమేసి అన్ని పనులు అయిపోయినాయి కిచెన్లో. సో ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసేసి లాస్ట్లో సింక్ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇలా నిజంగా ఇప్పుడు మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసినప్పుడు నాకు చాలా ఈజీ అవుతుంది. పెద్ద క్లీనింగ్ ఏముండదు. డైరెక్ట్ నేను ప్రిపేర్ చేసేసి మళ్ళీ క్లీన్ చేసేసుకోవడమే. ఇంకా చాలా బాగుంటుంది ఇదైతే. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను వినండి. క్లీన్ హోమ్ అంటే కేవలం క్లీనింగే కాదండి, అది మన పీస్, మన హ్యాపీనెస్, మన ఫ్యామిలీ కోసం క్రియేట్ చేసే బ్యూటిఫుల్ స్పేస్ అండి అది. ఇదైతే నాకు చాలా బాగా పనిచేస్తుంది క్లీనింగ్స్ అది. ఈ 5లో మీకు మీరు ఏమేమి ఫాలో అవుతారో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు మరిన్ని ఇలా మోటివేషన్ వీడియోస్ కానీ ఏదైనా మీరు ఏ టాపిక్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను మీకు అది షేర్ చేస్తాను. మీరు ఇంతటి వరకు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా 306 అయ్యారండి, 300+ అయ్యారు. థ్యాంక్ యూ. ఇదంతా మీ వల్లనే. థ్యాంక్ యూ.